బంగారు గింజల కథ. ఒకరోజు చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఒక పాత చెట్టు కింద బంగారు రంగులో మెరుస్తున్న గింజలు కనుగొన్నాడు. ఇవి నాటితే బంగారం మొక్కలు వస్తాయేమో అని ఆలోచించి చాలా ఆశగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మ అడిగింది, "నువ్విలా ఎందుకు తీసుకొచ్చావు?" రాము ఆనందంగా, "అమ్మా, ఇవి బంగారు గింజలు. నాటితే మనం ధనికులం అవుతాం" అని చెప్పాడు. అమ్మ నవ్వుతూ చెప్పింది, "బంగారం చెట్లపై పండదు బాబూ, కాని కష్టపడి పనిచేస్తే మాత్రం బంగారం కంటే విలువైన ఫలాలు వస్తాయి." రావు అర్థం చేసుకుని గింజలను తన తోటలో నాటి ప్రతిరోజూ వాటికి నీళ్లు పోశాడు. కొద్ది రోజుల తర్వాత చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. వాటి పండ్లు బంగారం కాకపోయినా చాలా రుచిగా ఉండేవి. గ్రామంలోని అందరూ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. చివరికి రాము కష్టపడి పండించిన ఫలాలతోనే మంచి డబ్బు సంపాదించాడు. నీతి: బంగారం కోసం షార్ట్కట్స్ వెతకడం కాదు, కష్టపడి చేసే పని ఎప్పుడూ నిజమైన ఫలితాన్నే ఇస్తుంది.